సరే మీ చేతికి డబ్బులు వచ్చినట్టే వచ్చి అలా వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎందుకు మీకు బాధ అనిపిస్తుంది. అంటే ఏం బాధ? మీరు మేడమా? సరే మీరు మేడమా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే చెవులి ఉంటే ఆడు మేడం ఇటు తిరగండి. అంటే గోల్డ్ అది గోలీ నార్మల్. అలా ఎందుకు అనిపించింది కుట్టించుకోవాలని? ఓ ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఓకే, దివ్య దృష్టితో ఆలోచించండి అమ్మా పిల్లలు. ఏ మంత్కి 28 డేసే ఉంటాయి? ఏ మంత్కి 28 డేసే ఉంటాయి? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మ్యాథ్స్ రాదు, క్యాలెండర్ గురించి అడిగినా రాదా? ఏ మంత్కి 28 డేసే, ఏ మంత్కి 28 డేసే ఉంటాయి? బోలో 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 బై. జూన్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. జూన్. మీకు జూలయా? మీ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్. సెప్టెంబరా? మీరేమనుకుంటున్నారు? ఏ మంత్కి 28 ఉంటాయి? ఒకే మంత్. ఏ మంత్? ఫిబ్రవరి. కరెక్టా? ఎన్ని డేస్కి ఎన్ని ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది? లీప్ ఇయర్ అంటే ఏంటి? ఏంటిది? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. తెలీదు మనకు కదా, అంత పని ఉందంట. అంతేనా? అంతే అక్క. లీప్ ఇయర్ అంటే తెలీదా? తెలీదు. ఎందుకు తెలీదు? అంటే తెలుసుకోవాలనుకోలేదా మీరే? సరే లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది? అది తెలీదు. అసలు లీప్ ఇయర్ అంటే తెలియదు అక్క. ఎన్ని ఇయర్స్ కి ఏం తెలుస్తుంది? సరే ఏ మంత్ లో వస్తుంది? అది పోనీ ఏ మంత్ కి వస్తుంది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గెస్. ఫిబ్రవరి. ఫిబ్రవరి. సరే ఈ ఏం రాదన్నారు. ఇంకొకటి, ఏ మంత్ కి 28 డేసే ఉంటాయి? ఫిబ్రవరి. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. అన్ని మంత్స్ ఉంటాయి 28 డేస్. ఫిబ్రవరి ఒకటే కాదు, జనవరికి ఉంటుంది, ఫిబ్రవరి ఉంటుంది, మార్చ్ ఉంటుంది, ఏప్రిల్ 28 డేస్ ఉండవా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 28 డేస్ ఉండవా? అన్ని మంత్స్ అని చెప్పాలి మీరు. సరే అది కింద పడినా పగలదు ఏంటది? రాయా. రాయా? కింద పడితే పగలదు కాదు, గట్టిగా ఇసురు కొడితే పగిలిద్ది. అది కూడా అది కింద పడినా పగలదు ఏంటది? చెప్పు. చెప్పు. బి ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. మీరు మంచిగా ఆలోచించాలి. సరే ఇప్పుడు టాస్క్, నేను ఒక హీరో ఫోటో చూపిస్తా, మీరు సైకిల్ చేసి మీ ఫ్రెండ్తో చెప్పించాలి. అది ఓకేనా? నోరు తెరవకూడదు, జస్ట్ సౌండ్ మ్యూట్, ఆడియో రాకూడదు. మీరే చూస్తారు, తను చూడరు. నేను ఎడిటర్కి చెప్తాను ఏ ఫొటోస్ చూపించాను. ఓకేనా? సౌండ్ రాకూడదు, సైకిల్ చేసి చెప్పాలి. తన మూవీ నేమ్ కానీ, తన డైలాగ్ కానీ. ఇట్రా అమ్మ, చిట్టి చిలకమ్మ, మామ్స్ కొట్టింగా, ఇట్రా. ఏమైందిరా? యాక్టింగ్ చెయ్యి. తన డైలాగ్ కానీ ఏదైనా ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇది ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుకో, ఈ మధ్య ఆయన ఒక మూవీ వచ్చింది, ఇంకో క్లూ కూడా ఇచ్చేసా. సౌండ్ రాకూడదు, ఆడియో రాకూడదు, ఓన్లీ చేతలు. ఓకే, ఆడియో రాకూడదు బయటికి. ఏదో కట్టాడు, మొలతాడా మొలతాడంట. ఏంది? ఏముండవు అక్క డైలాగులు. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఉంటే ఆలోచించు. సౌండ్ రాకూడదు బయటికి. ఒక్క ట్రై చేయి, మీ ఫ్రెండ్తో 2 చెప్పిస్తా. అంత చెప్పా కవర్ నాకు. ఎదురు మాట్లాడుతున్నారు అసలు. నువ్వు చూస్తావు గాయతలో చెప్పిస్తా. ఇదొక్కటి. సరే వేరే హీరో ఫోటో చూపిరా. ఏందయ్యా మంచోళ్ళు చూపి అక్క. మంచోళ్ళ నీ బొందరా, నీ బొంద. ఆయన ఎవరు కూడా తెలియదు అట్లా. చూసారా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పడిపోతుందండి. ఓకే, సౌండ్ రాకూడదు. ఓకేనా? జాగ్రత్త, చూడరా బాబు.
చూడండి అంతని చెప్పి అక్క. ఇది మీరే, ఇది ఒక్కటి చెప్పండి. ఆడియో రాకూడదు బయటికి, ఓన్లీ యాక్టింగ్ చేసి చెప్పాలి. ఏముండవు అక్క వెనక్కి. తలకాయ బద్దలైపోతుంది భయ్యా. ఎవరికేముండవా అయ్యా, ఎవరికేముండవా? ఏ ప్రేమిస్తే సినిమాలో ఆడిచి లాస్ట్లో ఏక్ నిరంజన కట్టు చేసాడు. ఈ డైలాగ్ కదరా. ఆయన స్టెప్ ఉంటది, చేయండి. మరి చూపిస్తున్నా స్టెప్ ఒకసారి చూపించండి. అంటాడు కదా ఇట్లా. ఏంటిది పట్టపగలి గొడవ ఏంటి? కింద కూర్చొని స్టెప్ ఇప్పుడే ఆయన ఒక కాదు, ఇప్పుడే ఆయన ఒకటి ట్రెండ్ కూడా అవుతుంది, బాగా ఎక్స్ట్రా అని. అందులో హీరో చెప్పు. ఇంతకన్నా క్లూ ఎవరు ఇవ్వలేరు. అరే అవుట్. రామ్ పోతినేని, స్మార్ట్ శంకర్ అని పోరా చూపించారు. నువ్వు ఇది ఇట్లా అంటే అర్థం కాదా? సరే, రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు మీకే టాస్క్ ఇప్పుడు. కాదు మహేష్ బాబు. ఓకే, మీకు టాస్క్, మీరు చెప్పలేనందుకు. మీ చెంప మీద మీరే కొట్టుకుంటారు చాలు. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఎట్లా చేత్తో చెప్పుతాను. ఓకే, ఇలా ఏంటి పసుపు పూసుకుంటున్నావయ్యా? పసుపు హల్దీయా? ఇలా కొట్టుకో గట్టిగా, గట్టిగా సౌండ్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇలా అతను కట్టించారు. అయ్యా గట్టిగా ఏ సౌండ్ వాళ్ళు అటు తిరుగు. చేసిన పాపాలన్నీ పోవాలని మనసు. ఇప్పుడు నీకు ఒక హీరో ఫోటో చూపిస్తా, ఒకటే హీరో చెప్పించు, ఒక్కటైనా. ఓకే, సౌండ్ ఆడియో రాకూడదు, ఓన్లీ నువ్వు సైకిల్ చేసి చూపించు. చూపిస్తానండి. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి? ఏ గుడ్డోడు అంటే సౌండ్ రాకూడదు, సౌండ్ అసలు రాకూడదు. ఏ సౌండ్ రాకూడదు. చెప్పురా. ఆ పాట చూసినావా? వాయిస్ రాకూడదు. లేకపోతే నువ్వు చెప్పిపోతే నువ్వు ఈ గుండీలన్నీ ఇప్పి ఇక్కడ ఇది చేస్తావు. ఏంటి అది? పులప్స్. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇప్పుడు అంతే. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? మీరు తెలుగు చూడరా? తెలుగు లేని అసలు మీరు? తెలుగు వాళ్ళమే అక్క. ఎంత తన స్వయం కృషితో తన టాలెంట్ అంతా బయట పెడుతున్నాడు, అయినా కనిపెట్టలేకపోతున్నాడు. వాయిస్ ఆడియో రాకూడదమ్మా, ఫోన్ కుక్కుతా నోట్లోకి ఇలా. ఇవన్నీ కాపీ కొడతారు కొంతమంది. తర్వాత మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆలోచించండి. సరే, రవితేజ గారు ఆ సినిమాలో రాధాది గ్రేట్. ఓహో, అబ్బా ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ పోయినట్టే అని ఫీల్ అవుతున్నాడు. ఏందండి మీరు? సరే, అమ్మాయిల్లో ఫస్ట్ మీకు ఏం చూస్తే, అమ్మాయిని ఏం చేస్తే వాళ్ళకి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ అని మీకు అనిపిస్తుంది? అందంగా ఉందని చెప్పుకున్నప్పుడు. వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నప్పుడా? ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మీరు చెప్పింది కదా కాడు. వాడు చెప్తే వాడు తింటే తిన్నట్టేనా? వాడు బాత్రూమ్కి వెళ్తే వెళ్ళినట్టు కాదుగా, ఇద్దరికి వేరే వేరేగా చెప్పండి. ఎట్లుంటది మరి మనతోని? ఎప్పుడైనా చెప్పు ఇద్దరం ఓవర్ యాక్టింగ్ చేస్తారు అక్క. అంటే ఎలా ఓవర్ యాక్టింగ్ చేస్తారు? ఎలా చేస్తారు ఓవర్ యాక్టింగ్ అంటే? కొంచెం చెట్టు వెనకాల ఎందుకు, చెట్టు దగ్గర ఓవర్ యాక్టింగ్ అంటే ఎలా చేస్తారు? ఓవర్ యాక్టింగ్ అంటే వాళ్ళు చూసి చూడలేనట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తారు. అంటే అబ్బాయిని చూసి చూడనట్టు, అన్ని తెలిసి కూడా తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టు. అసలు మిమ్మల్ని రెచ్చగొట్టేది అమ్మాయిలా లేకపోతే మీరే రెచ్చిపోతారా? అమ్మాయిలు రెచ్చగొడతారు. ఎలా రెచ్చగొడతారు? చూసి చూడలేనట్టు రెచ్చగొడతారు అక్క. అంటే ఇలా ఎదుగుతారా? చూస్తారు మళ్ళీ తిరిగేస్తారు. వాళ్ళు చూస్తారు కళ్ళు ఇచ్చింది చూడడానికి, మీరు రెచ్చిపోమని వాళ్ళు అన్నారా? వాళ్ళు ఇస్తే మళ్ళీ అది రెచ్చిపోతారు. సరే, ఇంకో ఫన్నీ క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? అక్క మాకు కూడా వెళ్ళాలి. ఓకే, మీ పనుల్లో దిస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. హిందీ వచ్చా ఎవరికైనా? ఇద్దరిలో హిందీ వచ్చా? చాలా కానికొచ్చు. అందుకే వచ్చి ఇంగ్లీష్లో పొద్దున్న సాయంత్రం ఏం చేస్తావు? ఇంగ్లీష్లో చెప్పు చాలు. ఏమొద్దు నీ డైలీ రొటీన్. నీకు తెలుగు సక్క ఇంగ్లీష్ ట్రై చేయి. రాదా కానిచ్చి చెప్పాను. సరే, నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావారా నువ్వు? పెళ్లి చూపులకి వెళ్తే
నువ్వు ఎలా సిగ్గుపడతావు అలా కెమెరా చూసి సిగ్గుపడవు ఒకసారి నీ సిగ్గు చూపించు జనానికి అసలు పెళ్లి చేసుకుంటేనంట లేచిపోతావు డైరెక్ట్ లేచిపోవడం అక్క పెళ్ళి మనకి లేచిపోతావా నీ వయసు ఎంత 16 16 16 ఏళ్ళకి ఎక్కడ లేచిపోతారా నువ్వు టిఫిన్ సెంటర్కి వెళ్తా అనుకుంటా 3 సంవత్సరాలు ఆగితే వెళ్ళిపోతా 3 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతావా ఎందుకు ఎప్పుడు వెళ్ళిపో ఇప్పుడు ఎవరు ఆపాను నిన్ను ఇప్పుడు ఏజ్ రిక్వైర్ లేదు ఏజ్ రిక్వైర్ లేదా నీకమ్మా లేచిపోతారా మీరు కూడా అందరు ఎందుకు లేచిపోవడం ఎందుకు అదే బెస్ట్ అక్క బెస్టా ఏ ఇప్పుడు సరే నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ ఉన్నావు ఏదో సిగ్గు అమ్మాయి మీతో లేచిపోయింది వచ్చింది ఓ 4 రోజులు ఉంది 5వ రోజు మీతో కనిపినప్పుడు ఏం చేస్తారు వదిలేస్తా ఇంకో అమ్మాయి బట్టలు మార్చుకుంటావా అంతే నువ్వమ్మా చెప్పులు మార్చుకుంటా అయితే వెళ్ళి అదే ఫోన్లే లోపలే మార్చుకుంటాను థ్యాంక్ యూ సో మచ్